ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆ పార్టీ నాయకులు ప్రదర్శించలేకపోయిననేదే మాకు కలుగుతున్నటువంటి బాధ. ఇవాళ తెలంగాణ యువకులకు ఒక్కటే మనం చెప్తున్నాం, సాధించిన విజయం తక్కువది కాదు. మనం రేపు తప్పనిసరిగా తెలంగాణ కూడా సాధించుకోగలుగుతాం. ఆ శక్తి మనకున్నది. మనం ఐక్యంగా నిలబడదాం, ముందుకు నడుద్దాం, తెలంగాణ తెచ్చుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో నైరాశ్యానికి లోను కావద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి మీరు మా అనుమానాలకు మీరు మనసులో పెట్టుకోవద్దు. గట్టిగా నిలబడదాం. మన కార్యక్రమం ఇప్పటికే నిర్ణయించుకున్నాం. పకడ్బందీగా కార్యక్రమం అమలు చేద్దాం. కాంగ్రెస్ పైన ఒత్తిడిని తీవ్రతరం చేద్దాం. తెలంగాణ సాధించుకుందాం. కాబట్టి మేము ప్రజలకు కోరేది ఏంటంటే, ఇట్లాంటి సమయాల్లోనే మనం ఆత్మవిశ్వాసంతో నిలబడాలి. సంఘటితంగా పోరాటాన్ని ముందుకు సాగించడానికి సిద్ధం కావాలి. తెలంగాణ తెచ్చుకోవటానికి అందరం కూడా సమాయత్తం కావాలని కోరుతున్నాం. మనం ఒక అడుగు ముందుకు నెట్టగలుగుతున్నాం. ఇవాళ అన్ని పార్టీలను నిద్రపోయి కూర్చున్న వాళ్ళని లేపగలిగినాం. తెలంగాణ గురించి ఆలోచించవలసిన ఆవశ్యకతను తీసుకురాగలిగినాం. తప్పనిసరిగా రేపు వీళ్ళందరి చేత తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వచ్చేటట్టు కూడా మనం చేయగలుగుతాం. ఆ శక్తి మనకున్నది. కాబట్టి అందరూ కూడా ధైర్యంతో నిలబడి పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఇప్పటికే మనం తీసుకున్న నిర్ణయాల ప్రకారం మనం ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోదామని కూడా అందరినీ నేను ఈ సందర్భంగా కోరుతున్నా. జై తెలంగాణ. గతంలో కాంగ్రెస్ పార్టీ మీద కార్యాచరణ ప్రకటించారు. కాంగ్రెస్ నేతలు ఎవరిని గ్రామాలకు రానివ్వమని. సో అదే కార్యాచరణని మళ్ళీ ఎప్పుడు ప్రకటించబోతున్నారు? అది ఎప్పుడు ప్రచారం చేయబోతున్నారు? జిల్లాకు మీరు 7వ తారీఖున చేయాల్సిన వరకు చేయలేదు. మేము చెప్తాం. తప్పనిసరిగా అన్ని తీర్మానాలు మేము అనుకున్నవేవి మేము ఉపసంహరించుకోలేదు, రద్దు చేసుకోలేదు. మేము ఆ కార్యక్రమాలన్నింటినీ యథాతథంగా మేము కొనసాగిస్తాం. మేము అన్ని జిల్లా స్థాయిలోంచి వచ్చినటువంటి నాయకులతో మాట్లాడి సమీక్షించుకున్నాం. ఒక మీడియాలోని ఒక వర్గం వారు విపరీతమైనటువంటి వెటకారంతో వ్యాఖ్యలు చేశారు. మేము బాధ కలిగిస్తుంది. వార్తను వార్తగా రాయాలి. మీరు ఎడిటోరియల్లోనో సెంటర్ పేజ్ ఆర్టికల్స్లోనో ఎంత వెటకారాన్ని గుప్పించినా పర్వాలేదు. ఉన్న పరిస్థితులు మేము కింద సమీక్షించుకొని మా కార్యాచరణను మేము జాగ్రత్తగా రూపొందించుకుంటాం. ఇవేం గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ కావు మాయి. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బలమైన శక్తులకు వ్యతిరేకంగా నిలబడి కొనసాగిస్తున్నటువంటి ఉద్యమం ఇది. ప్రజాస్వామ్య ఆకాంక్షల కోసం సాగుతున్న ఉద్యమం ఇది. ఇతర ప్రాంత ప్రజలకు వ్యతిరేకంగా సాగుతున్నటువంటిది కాదు. ప్రాంతీయ మౌఢ్యంతో సాగుతున్నటువంటిది కాదు. మేము పరిస్థితులను జాగ్రత్తగా ఆకలింపు వేసుకొని మేము జాగ్రత్తగా నడవకపోతే మాకు ఇబ్బందులు తలెత్తుతాయి. మా శక్తుల్ని మేము కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. ఆ బాధ్యతను మేము గుర్తించి మేము తప్పనిసరిగా మా కార్యాచరణను మేము కొనసాగిస్తాం. తప్పనిసరిగా బలంగా దీన్ని ముందుకు తీసుకుపోతాం. ఉన్న ఇబ్బందులు బేరీజ్ వేసుకున్న తర్వాత తక్షణం సాధ్యం కాదు, కొంత సమయం తీసుకుందామని అనుకున్నాం. ఆ సమయాన్ని బట్టి మీకు కార్యాచరణకు సంబంధించిన తేదీలు కూడా మీకు తెలియదు. ఇప్పటికీ ఒక కార్యాచరణ మేము తీసుకున్నాం. 16, 17 నుంచి మేము మా ప్రచార యాత్ర ఉధృతంగా చేయాలి, జన చైతన్య యాత్ర అని చెప్పి అనుకున్నాం. జన చైతన్య యాత్ర ఉధృతంగా కొనసాగుతుంది. ప్రతి కాలేజీకి పోతాం, ప్రతి వాడకు పోతాం. గ్రామాల్లో మనం తీర్మానాలు చేయించేటువంటి కార్యక్రమం కూడా ఎన్నికల సందర్భంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి దాన్ని కొంత ఈ ఎన్నికలు ఓటింగ్ అయిన తర్వాత చేస్తేనే బాగుంటుంది. అప్పుడైతే దీన్ని విజయవంతంగా చేయగలుగుతామనేటువంటి సూచన అన్ని జిల్లా జేఏసీలు దానిపైన పూర్తి సమీక్ష చేసి కింది స్థాయి దాకా మాట్లాడిన తర్వాత ఇచ్చినటువంటి సూచన కనుక ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో కింది నుంచి సంప్రదించి అందరి అభిప్రాయాలను తీసుకొని కార్యక్రమాల రూపకల్పన చేస్తాం. ఆ సంప్రదాయాన్ని అనుసరించే మొన్నటి నిర్ణయం జరిగింది.